సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంకం కృష్ణయ్య, పుష్ప అనే వృద్ధ దంపతులను కులం నుంచి బహిష్కరించి 3 సంవత్సరాలు గడుస్తుంది. ఓ కేసు విషయంలో తమ దగ్గరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ తమ కులస్తులు కులం నుంచి బహిష్కరణ చేసినట్లు తెలిపారు. కులంలో సభ్యత్వం తీసుకోవాలంటే 50,000 జరిమానా చెల్లించాలంటూ కుల పెద్దలు హుకుం జారీ చేసినట్లు బాధితుడు కృష్ణయ్య తెలిపారు. తమని శుభకార్యాలకు మరియు అశుభ కార్యాలకు కులస్తులు పిలవడం లేదని తెలిపారు. వెంటనే స్పందించి కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కృష్ణయ్య కోరారు. అనంతరం ఈ విషయంపై సదాశివనగర్ ఎస్ఐ రంజిత్ ను వివరణ కోరగా ఎస్ఐ మాట్లాడుతూ కుప్రియాల్ గ్రామానికి చెందిన కృష్ణయ్య కుటుంబానికి కుల బహిష్కరణ చేసిన కేసును దర్యాప్తు చేపడుతున్నట్టు చెప్పారు. బాధితులు ఫిర్యాదు మేరకు 4గురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు అంకం కృష్ణయ్య, కుప్రియాల్. నేను నాగంపేటకు పెళ్లికి పోతే పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరాని నిందలు రాస్తే దాన్ని ఏం చేసినా మా మన్మన్కి ఫోన్ చేసిన నాగంపేటకు ఫోన్ చేసి గిట్ల ఎట్లా ఎవరు రాసిండు, నేను ఎందుకు రాస్తానే తాత నీకు అని చెప్పిండు. చెప్తే మరి గిట్ల అయింది ఎట్లా అంటే ఆయన తెచ్చాడు, కేసు పెట్టిండు. కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం, మంచి చెడ్డలో వెళ్తాం, అన్ని ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది. అరే ఏం రా అది కొట్టేపి అంటే కొట్టేపించిండు. కొట్టేపించాక మన సిఐ దగ్గర కొట్టే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు, కొట్టేసిర్రు. ఇప్పుడు మీరు కట్టుకోవాలి, మంచి చెడు సాగు బతుకులకు, పెళ్లిలకు, శుభకార్యాలకు అన్నిటికీ పిలుచుకోవాలి అంటే 50,000 కడితే ఇది తీసుకుంటాం, ఖర్చులు లేకుంటే లేదంటే 50 కాదు, నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు. మీరు ఎప్పటి నుంచి బంద్ పెట్టిర్రో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు, ప్రతిమే కట్టాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, నాకు చేత కాకుండా అవుతుంది. మా అమ్మకు ఇంత అండి పెడతాను కూడా చేతనైతే లేదు. కట్టే సోమతలు లేవు మేము దండు కట్టి కులంతో కడతాం, కులంలో కలిసి ఉంటాం. మామూలుగా అంటే శుభకార్యాలు కానీ ఏదైనా శుభకార్యాలకు ఏది మన కొత్త బిల్డింగ్ కట్టిర్రు, రిబ్బన్ కట్ చేసిర్రు, అప్పుడు వీళ్ళలేదు. ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేదు. పిలవాలి, కట్టుకొని రూపాయి లేకుండా పిలవాలి నన్ను అంతే. ఎందుకోసం అదే ఆ కేసు గురించి కేసు పెట్టిరు కాబట్టి బహిష్కరించారు. ఆ కేసు కొట్టేయి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా 2 ఏళ్ళు అవుతుంది. మిమ్మల్ని కులంకి రావాలంటే ఎంత డబ్బులు అవుతుంది? ఇప్పుడు ఎప్పటి నుంచి బంద్ ఉన్నాయి అవి కట్టాలి, మరి 50,000 కట్టాలి ఖర్చులై. మేము తిరిగితే ఖర్చులు అవుతున్నాయి, ఆ ఖర్చులు కట్టాలంటాం. పోలీసులో కంప్లైంట్ చేసినా, ఇప్పుడు కంప్లైంట్ ఉన్నది పోలీసులో. మొన్ననే 8 తారీఖు. నేను కోరుకునేది మంచి చెడులకు, అన్ని శుభకార్యాలకు, అపకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి. వాళ్ళ తిరగ నా చెందనే కట్టుకోవాలి, కానీ దండలంటే నాతో రూపాయి కూడా కాదు అంతే. సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామానికి చెందిన అంకం కృష్ణయ్య అనే వ్యక్తి సదాశివనగర్ పిఎస్ నందు దరఖాస్తు చేయడం జరిగింది. వారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని గత 3 సంవత్సరాలుగా వారి కులస్తులైనటువంటి పద్మశాలి సంఘం వారు కుల బహిష్కరణ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఇది కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ విచారణ అనంతరం వారిని తదుపరి చర్యలు తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక 4 కులస్తుల మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది, దానిపైన కేసు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఫంక్షన్లకు పిలవడం లేదు, మరియు వీళ్ళ యొక్క ఫంక్షన్లకు కూడా వాళ్ళు రావడం లేదు, మరి చిట్టి డబ్బులు కట్టుకుంటలేరని దానిగా కేసు ఇయ్యగా అది కేసు నమోదు చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.